రాక్షసులను మోదుతూ ఉన్నారట, గాయపరుస్తూ ఉన్నారట. అంతట భయంకరుల మహాకాయైన రాక్షసులు కూడా అతి కోపంతో అన్ని వైపుల ద్వారం నుండి వెలికి వచ్చి పిండవారములు, ఖడ్గములు, శూరములు, పరశువులు మొదలైన ఆయుధములతో వానర సైన్యములు కొడుతూ ఉన్నారట. విజయదర్పంతో శోభితులై వానరులు తిరిగి రాక్షసులను కూడా అధికంగా మొదుతూ ఉన్నారట. రణరంగమంతయు రక్త మాంసములతో బురదగా మారిపోయినాయట. వానరుల నిశాచరుల మధ్య యుద్ధము అద్భుతంగా పెచ్చరుతూ ఉన్నది. రాక్షస శ్రేష్ఠులు గుర్రములను, ఏనుగులను, కాంతినమయములను, తేరులను అధిరోహించి అన్ని చోట్ల దశ దిశలా పిక్కటిల్లి నాదములు చేయించు యుద్ధం చేస్తూ ఉన్నారు. పరస్పర జిగీష జయించుకోరికతో రాక్షసులు వానరులు రాక్షసులను మోదుతూ ఉన్నారు. ఈ శ్రీ విష్ణు అవతారము రాముని దృష్టి చేత దైవాంశములైనటువంటి వానరులు అమృతపానం చేసిన వారి వలె తృప్తులై క్రమంగా వెంటనే బలాన్ని పొందుకుంటూ ఉన్నాడు. వానరులేమో, రాక్షసులేమో బలమును క్షీణిస్తున్న పాపులు కాబట్టి పాపి అయిన రావణించే పాలించినటువంటి రాక్షసుల యొక్క తేజస్సు బలము క్షీణిస్తుందట. వాళ్ళ బలమేమో ఇంకా పెరుగుతూ ఉన్నది. ఎంత యుద్ధం చేస్తున్నా అంత పెరుగుతూ ఉంది. అప్పుడు వానరులు వినూత్న పరాక్రమంతులై రాక్షసులు వధిస్తూ ఉన్నారట. క్రమముగా వధింపబడుచు రావణ సైన్యమున రాక్షస బలము 4వ వంతు మిగిలిందట. ఇంకా అంతా సమాప్తమైపోయింది. 75%. 4వ వంతు మిగిలిపోయిందిట. అనగా 3 వంతులు హతమైపోయినారు. తన సైన్యం ఇట్లు కష్టమవుతున్న చూచి దుష్టబుద్ధి అయిన మేఘనాథుడు బ్రహ్మదేవుని వరం పొందినటువంటి తేజస్సు ఆ అసురుడు అంతర్ధానమైందినాట. ఆకాశం నుండి, అంటే ఆకాశంలో అంతర్ధాని అయి, అంటే ఎవరికి కనిపించకుండా ఉండి బ్రహ్మాస్త్రముతో నానావిధ శస్త్రమూర్తులను ప్రయోగిస్తూ వానర సైన్యం పిలుస్తున్నాడు. ఎవరు? మేఘనాథుడు అంతర్ధానంగా కనిపిస్తుంది, అంటే ఎవరికి కనిపించకుండా. బ్రహ్మ యొక్క వరం అన్నమాట అతని. అనంతరం అతడు రాముడిపై కూడా శరపరంపర వర్షించినాట. సూర్యుడు కొద్దిగా అత్యద్భుతంగా ఉన్నది. అస్త్ర విధులలో వరిష్ఠుడు రాముడు కూడా బ్రహ్మాస్త్రుడు గౌరవించుడై తన బలము నేలకూర్చున్నను క్షణకాలము ఏమాత్రం కూడా మాట్లాడుతున్నాడు, ఏమి చేయకుండా. అంతటా ఆ రాముడు అత్యంత క్రోధముతో అగ్నివల ప్రజ్వలించుచు, లక్ష్మణ చూడుము, నా వెంటనే తొలిరమ్ము, క్షణములో బ్రహ్మాస్త్రముతో వీని భస్మం చేసెదను. రఘుత్తమ, లక్ష్మణ, నేడు నా బలము చూచెదవుగాక అనను. రాముని మాటను వినటువంటి మేఘనాథుడు అప్పుడు మీది మిక్కిలి జాగ్రత్తతో మహిత మాయోపాయమతి అగుడ చేత మాయమై వేగంగా ఆ నగరంలోకి, లంకలోకి పారిపోయినాడు. నేలకూడిన వానరేకమును చూచి రాముడు మిక్కిలిగా దుఃఖిస్తున్నాడు. అంటే ఆ మేఘనాథుడి వల్ల ఆ వానరులంతా కూడా నేలకూరిపోయినట్టు వాడు మాయావేషంలో ఉండి ఆ వానరులంతా కూడా చంపేసినాడు. చాలా మంది ఉండి ఇలా ఇక్కడ మాటలతో, నాయనా హనుమ, వెంటనే వెళ్ళి క్షీరసాగరము చేరుము. అక్కడ దివ్యౌషధములు ఉత్పన్నము ద్రోణగిరి పర్వతమున ద్రోణగిరి ఉన్నది. దానిని కొని వచ్చి శీఘ్రమే మహాశత్రువు ఈ వానరుల వీరులను బ్రతికించుము. నీ కీర్తి స్థిరముగా ఉండు అనగా, స్వామి నీ ఆజ్ఞ చాలను అనచు వాయుపుత్రుడు వెంటనే వెళ్ళి సంజీవనగా ఆంజనేయుడు ద్రోణ పర్వతమును కొని వచ్చి మా మృతవాణులను అందరినీ కూడా బ్రతికించి మరల గిరిని పూర్వపు స్థానం నుండి నిలిపినాడ. తిరిగి వచ్చినాడ. వానర సేనా సమూహం నుండి మునుపటి వరనే భయంకరము నాదమును విని రాముడు ఆశ్చర్యపొందినాడ. దేవతల రూపించబడినటువంటి రాఘవుడు నాకు పరమశత్రువుగా ఇక్కడికి వచ్చినాడు. నా సేనాపతులను యుద్ధమున అతన్ని మట్టుబెట్టుటకు వేగముగా మీరందరూ కూడా వెళ్ళండి. నా శాసనము లోబడి నాకు ప్రియమును కోరువారు ఎవరెవరు ఉండిరో ఆయా బంధువులు, బాంధవులు, శూరులు అందరూ కూడా అతి శీఘ్రముగా యుద్ధములకు బయలుదేరవలను. ఇది నా శాసనము. నా శాసనాన్ని ఉల్లంఘించిన వారిని ప్రాణభయముచే తిరిగి వారినై యుద్ధములకు కోడి వారిని అందరినీ కూడా నేను వధించదను అనగా, ఆ మాటను విని భయపడిన వారై యుద్ధ విషయాలకు అధికారులు ప్రహస్తుడు